హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ స్టాంప్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. వీడియో ఆఖరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా గూగుల్ వెబ్ పేజ్, క్రోమ్ లో గూగుల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా IGRS తెలంగాణ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది కదా. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే మ్యారేజ్ సర్టిఫికేట్ కొరకు, మీరు కొత్తగా మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కొరకు ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే చేసుకున్నందుకు వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ చేసుకుని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కొరకు. ముందుగా ఇక్కడ క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ కు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ క్లిక్ చేయండి. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుండి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, మీరు లాగిన్ లేకుండా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా క్లిక్ చేయగానే కంపల్సరీగా లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇక్కడ మీరు హిందూ అయితే హిందూ స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేయగానే మీరు లాగిన్ చేసుకోమని మనకు వస్తుంది. చూడండి, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేయమని వస్తుంది. కనుక మనం ముందుగా ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సిటిజన్ అనే, మీరు సిటిజన్ కనుక సిటిజన్ మీద క్లిక్ చేయండి. స్టాంప్ ఎంటర్ అయితే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మిగిలిన ఇక్కడ సిటిజన్ అని ఎంటర్ చేయండి, టైప్ చేయండి, తీసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి, కింద రిజిస్టర్ అని కనిపిస్తుంది, న్యూ యూజర్ రిజిస్టర్ అని కనిపిస్తుంది. మీరు మర్చిపోయినా కానీ ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి మీ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది సిటిజన్ కొరకు. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేల్ ఫీమేల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. క్యాలెండర్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ను ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే సేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. చూడండి, పాస్వర్డ్ మ్యాచ్ అంటే తక్కువ కొట్టినప్పుడు మిస్ మ్యాచ్ అని వస్తుంది, మ్యాచ్ అని వచ్చినప్పుడు ఓకే. ఈ విధంగా చూడండి, పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎంటర్ ది క్యాప్చా. ఇక్కడ కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కింద రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్, ప్లీజ్ గో టు లాగిన్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి సక్సెస్ఫుల్ గా అయిపోయింది, లాగిన్ చేసుకుని అంటున్నారు. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సిటిజన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి లేదా పాస్వర్డ్ రెండింటితో లాగిన్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడి కొట్టైనా లాగిన్ చేయొచ్చు, మొబైల్ నెంబర్ కొట్టైనా లాగిన్ చేసుకోవచ్చు. రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్ నెంబర్ చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. పాస్వర్డ్ మాత్రం సేమ్ పాస్వర్డ్ ఇచ్చేయాలి. ఇక్కడ కింద నెంబర్ ఉంది క్యాప్చా, ఆ నెంబర్ ను ఎంటర్ చేయాలి. క్యాప్చా అంటారు, ఇది కంపల్సరీగా ప్రతిసారి అడుగుతుంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయండి. మీకు చూడండి, ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మీకు ఈ సర్వీసులు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఈ మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలంటే ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు. ఈసీ, ఈ యొక్క ల్యాండ్ ఇన్కమరబుల్ సర్టిఫికేట్ ఈసీ కావాలనుకుంటే మీ యొక్క ప్లాట్ ఉంటుంది కదా, ఆ ప్లాట్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఈసీ డాక్యుమెంట్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి తీసుకోవచ్చు. హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇక్కడ నుండి తీసుకోవచ్చు. స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ నుండి తీసుకోవచ్చు. సర్టిఫైడ్ కాపీ అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో ఉన్న అన్ని సర్వీసులను ఈ విధంగా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ మిత్రులకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.